హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ న్యూస్ ఛానల్. చాలామంది అసలు ఈ 498A కేసులు వేయటానికి కారణం లాయర్లు, పోలీసులు, మహిళా సంఘాలు, మధ్యవర్తులు, ఫ్యామిలీ మెంబర్స్ అని అంటూ ఉంటారు. ఇందులో ఎంతో కొంత నిజం లేకపోతే అటువంటి కామెంట్ రాదు. బేసిక్గా ఒక ఆడపిల్ల ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉంది అని అనుకోగానే ఆ పిల్ల బయటికి రావడానికి కారణం ఏంటంటే ఆ రెండు పక్షాల వాళ్ళకి, అంటే ఆ ఇద్దరి అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే అవకాశం లేకపోవటం కానీ, లేదా ఆ నేర్పరితనం లేకపోవటం వల్ల కానీ వీళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఏమంటారు, అన్ని ప్రయత్నాలు చేశాను సార్, అంతా అయిపోయింది, మాట్లాడటానికి ఏం లేదు, అసలు అతగాడి మీద కేసేస్తే సరే అతను కానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ కానీ మొత్తం మోకాళ్ళ మీద వచ్చేసి మన కాళ్ళ మీద పడతారు, ముందు కేసేసేయండి, తర్వాత సంగతి చూద్దామని అంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. దెన్ లాయర్ దగ్గర రాగానే లాయర్ ఏమంటాడు, ఓకే ఇది అంటే ఎవరెవరు రమ్మంటే పేర్లు చెప్తుంటారు, ఆ లాయర్ వేసేస్తారు. అలాగే మిగతా వెల్ విషర్స్ కానీ పోలీసులు కానీ అంటారు. కానీ ఇందులో అంటే బీయింగ్ లాయర్ ఆర్ సోషల్ యాక్టివిస్ట్ నేను సమర్థించుకుంటున్నానని కాదు, కానీ ఆ అమ్మాయిని కానీ ఆ అబ్బాయిని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఆ నాలుగు గోడల మధ్య నుంచి వాళ్ళ కుటుంబంలోంచి బయటికి రమ్మని ఎవరు చెప్తారు? వాళ్ళంతటి వాళ్ళే వస్తారు. వాళ్ళ బుద్ధి ఏమిటి, వీళ్ళు ఏంటంటే ఈ నోబుల్ ప్రొఫెషన్స్ అంటారు ఇవన్నిటిని, లేదా జనాల్ని కాపాడాల్సిన స్థితిలో ఉన్న పోలీస్ కానీ, గైడ్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఉన్న లాయర్లు, మహిళా మండలి కానీ వీళ్ళందరూ కూడా కొంత వాళ్ళకి చెప్పాలి. దెర్ ఆర్ ప్రొవిజన్స్, అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండాలి, ఇష్యూ కాగానే ఇమీడియట్గా ముందు కౌన్సిలింగ్ చేసి ఆ తర్వాత కేసు పెట్టాలని వెంటనే కేసు చేయకూడదు అని ఈ మధ్య బాగా థ్యాంక్స్, అంటే చాలామంది ఫైట్ చేయటం వల్ల రక్ష కానీ, లేదా మిగతా మహిళా ఆర్గనైజేషన్స్ కానీ, మిగతా మెన్ ఆర్గనైజేషన్స్ కానీ ఫైట్ చేయటం వల్ల కొద్ది గొప్ప మార్పు వచ్చింది ఈ కౌన్సిలింగ్ చేయాలని. బట్ బేసిక్గా మా దగ్గరికి రాగానే ఎందుకు ఏమంటామంటే, ఇప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు విడాకులు తీసుకోవటమో లేదా 498A కేసు వేయటమో చేయొచ్చు, కానీ ఆ అవకాశం ఇవ్వకుండానే తొందరపడి 498 వేస్తే ప్రాబ్లం అవుతుంది అని జాగ్రత్త. అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ 498A కేసు వేసిన ఇష్యూస్లలో చాలా కేసులలో ఆడపిల్లలు, మేబీ ఐ థింక్ 70 to 80% వాళ్ళు దే నెవర్ వాంటెడ్ డివోర్స్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవాలనుకోరు, వాళ్ళ కాపురాన్ని నాశనం చేసుకోవాలనుకోరు, కానీ అమాయకత్వంతో, అహంకారంతో, తెలియకపోవటమో లేదా చెప్పుడు మాటలు విను, వీటి వల్ల వాళ్ళు 498 కేసు వేస్తారు. వేసిన తర్వాత అతను జైలుకి వెళ్ళిన తర్వాత, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జైలుకి వెళ్ళిన తర్వాత, లేదా యాంటిసిపేటరీ బెయిల్, సరెండర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఇంత నష్టం జరిగిన తర్వాత అప్పుడు 6 నెలల తర్వాత ఏమిటో లేదని నా భర్త నాకు కావాలి, నా భర్త లేకపోతే నేను బతకలేను అని చెప్పేసి గగ్గోలు పెట్టి ఏడ్చిన ఆడపిల్లలు ఎంతోమంది. మరి అమ్మ జైలుకి పంపించిన తర్వాత అతన్ని, అతని గారి ఫ్యామిలీ మెంబర్ తల్లిదండ్రుల్ని జైలుకి పంపిస్తే అతను ఎలా ఎదుర్కొంటాడు అంటే, లేదు సార్ ఫలానా వాళ్ళు చెప్పారు అని ఆ అమ్మాయి వాపోతుంది. కాకపోతే అప్పటికే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా అప్పటికే సమయం మించిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హస్బెండ్ వినడు. అందుకోసమని రిమెంబర్ ఆడపిల్లలు, ఆడపిల్లల తల్లిదండ్రులు, మీరు 498A కేసు వేసే ముందు మీ జీవితం, మీ కాపురం మాకు అక్కర్లేదు, అతనితో తెగదెంపులు చేసుకుందాం అని అనుకుంటే తప్పకుండా వేయండి. బట్ ఏ కోసానైనా అట్లీస్ట్ 1% ఐ వాంట్ టు లివ్ విత్ మై హస్బెండ్ అని కనుక మీరు అనుకుంటే డు నాట్ హర్రీ ఫర్ 498A. అందుకోసమే 2005లో, అంటే 7 ఏళ్ల క్రితమే గృహహింస నుంచి మహిళలకు రక్షణ చట్టం అని వచ్చింది, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. అది మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అది ప్రతిదాన్ని మిస్యూజ్ చేయడం అలవాటైపోయింది. కాబట్టి అందులో కూడా హస్బెండ్ నుంచి ప్రాబ్లం అయితే అత్తమామలు, ఆడబిడ్డల మొగుళ్ళు వీళ్ళందరినీ ఎందుకు ఇన్వాల్వ్ చేయటం? అసలు వాట్ ఈస్ ది రోల్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్? అందుకే టార్గెట్ యువర్ హస్బెండ్ బికాస్ హీ హ్యాస్ కమిటెడ్ ఎ మిస్టేక్, హీ హ్యాస్ కమిటెడ్ ది సిన్ ఆఫ్ మ్యారీయింగ్ యూ అని. అఫ్కోర్స్ నేను కాదు, మన హైకోర్టు జస్టిస్ బిఎస్ఏ స్వామి గారే ఒక దాంట్లో ఇచ్చారు, ఈ 498A కేసు మిస్యూజ్ అవుతుంది. ది ఇల్ ఎడ్యుకేటెడ్ విమెన్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ ఫైలింగ్ ఫాల్స్ కేసెస్ ఆఫ్ 498 కేసెస్ అగైన్స్ట్ దేర్ హస్బెండ్స్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ ది సిన్ ఆఫ్ మ్యారీయింగ్ దెమ్ అని అన్నాడు. దిస్ ఈస్ ది
జడ్జిమెంట్ రిపోర్టెడ్ ఇన్ ఏ ఇయర్. వెల్, అన్నిటిని ఒకే ఘాటున కట్టివేయకపోయినా మెజారిటీ ఆఫ్ కేసెస్ ఆర్ లైక్ దిస్. అందుచేత ఎట్ ఎనీ రేట్ వెన్ యూ ఆర్ ఫైలింగ్ ఎ 498A కేస్ యూ హ్యావ్ టు బీ అవేర్. అలాగే మై రిక్వెస్ట్ అంటే లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. పోలీసులు కానీ, లాయర్లు కానీ, మహిళా మండలి కానీ రాగానే 498 వేయండి అని అంట్లా. వీలైనంత వరకు మ్యాక్సిమం వాళ్ళు అమ్మ మీరు ఆలోచించండి ఇంకోసారి, ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ యూ జాయినింగ్ టుగెదర్, ఆర్ మీరిద్దరూ కలిసి శాంతియుతంగా సామరస్యంగా విడాకులు తీసుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా అని ఆలోచించండి అని చెప్తున్నారు తప్ప వెరీ రేర్ అండ్ రేర్. ఎందుకంటే ఆడలేక మధ్యలో ఓడినట్టు మనకి ప్రాబ్లం వచ్చి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని అడ్వైజ్ అడిగి లేదండి మనం వేయాలి, ఆ చెల్లెళ్ళు వద్దమ్మా అంటే లేదని చెల్లెల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి, అత్తగారిని ఆడబిడ్డని అన్నీ వాళ్ళు చెబితే తప్ప లాయర్కి కానీ పోలీసులు కానీ మహిళా మండలికి కానీ తెలియదు కదా. వాళ్ళని బ్లేమ్ చేయటం ఎందుకు, మీరే అప్రోచ్ అయ్యే ముందు ఆలోచించండి అని మై రిక్వెస్ట్.